హాయ్ టు ఆల్ అండి. గణపతి నవరాత్రులు 8వ రోజు భాద్రపద శుద్ధ ఏకాదశి. విఘ్నరాజ వినాయకుడిని 8వ రోజు పూజించి సత్తుపిండి నైవేద్యం పెట్టాలి. విఘ్నరాజ గణపతిగా సాక్షాత్కరించిన వినాయకుడు తన వక్రతుండాన్ని బాగా పెంచి ముల్లోకాలలో వ్యాపించే మమతాసురుడి విషవాయువులను పీల్చేశాడు. విఘ్నరాజ గణపతి ఉచ్ఛ్వాసల ప్రభావానికి మమతాసుర సర్పం కూడా తొండంలో చొరపడింది. దానిని తన నడుము చుట్టూ చుట్టి బంధించాడు గణపతి. గట్టిగా బిగించడంతో మమతాసుర సర్పము పొలుసులు నుగ్గు కాగా కోరలు ఊడిపడి రక్తధారలు కారజొచ్చాయి. అసురుడు గణేశ శరణు, నీకు సోదరుడను, ప్రాణభిక్ష పెట్టు అంటూ ప్రాధేయపడడంతో గణపతి కరుణించాడు. మమతాసురా, నీవు నాకు వాహనమై నా పాదాల చెంత ఉంటావు అన్నాడు. పక్షపాత బుద్ధితో కూడిన మమకారం కూడా పాపకారణమే, పైగా ముక్తికి ప్రతిబంధకమవుతుంది. అలాంటి మమతను విడి ధర్మబద్ధంగా ఉండటమే 8వ రోజు పూజ అంతరార్థం. ఓకే, థ్యాంక్ యూ ఆల్.